ఈ నెల 15వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు వినుకొండ పట్టణంలోని గవర్నమెంట్ బాలుర ఉన్నత పాఠశాల యందు 69వ అంతర్ జిల్లాల కబడ్డీ స్కూల్ గేమ్స్ బాల బాలికలకు కబడ్డీ గేమ్స్ నందు ఆటల పోటీలు జరుగుతాయని పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎన్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ పోటీలలో 13 జిల్లాల నుండి 26 జట్లు పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఇక్కడ నుంచి ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి హర్యానాలో జరిగే జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఈ కార్యక్రమంలో త్రిపురాపురం మేజర్ డీసీ చైర్మన్ గంగినేని రాఘవరావు మాట్లాడుతూ మన వినుకొండ పట్టణంలో ఎంతో ఆహ్లాదకరంగా ఈ ఆటల పోటీలను ప్రతిష్టాత్మకంగా వినుకొండ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయుల సూచనలతో క్రీడాకారులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్థానిక కౌన్సిలర్ అయినటువంటి ప్రతి వేదవతి పూర్ణచంద్రరావు సూచనలతో క్రీడా మైదానాన్ని సుందరంగా ఏర్పాటు చేయనున్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి ముఖ్య విజ్ఞప్తి, ఎస్జిఎఫ్ వారి ఆధ్వర్యంలో మరి మన వినుకొండ టౌన్లో హై స్కూలు గ్రౌండ్ నందు 15, 16, 17 తేదీల్లో 3 రోజులు కూడా అండర్ 19 కబడ్డీ మరి బాయ్స్ గర్ల్స్ టీములు దాదాపు 26 టీములు, బాయ్స్ 13, గర్ల్స్ 13 టీములు కూడా వస్తున్నవి. 14 మధ్యాహ్నం కల్లా అందరూ వస్తారు. మనం దీన్ని ఎంతో మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ సిపి గారు జీవి ఆంజనేయులు గారు, ఎందుకంటే కబడ్డీ అంటే ఒక క్రేజీ ఆట, దానికోసం అన్ని జిల్లాల వాళ్ళు పోటీ పడ్డారు. కానీ జీవి ఆంజనేయులు గారు మన వినుకొండ ప్రజానికానికి మంచి క్రీడాకారులను పరిచయం చేయాలి, ఒక 3 రోజుల పాటు ఆహ్లాదకరంగా మరి బాగా జరిగేటట్టు చూడాలి అనే ఒక ఆలోచనతోటి పట్టుదలతోటి మరి వాస్తవం చెప్పాలంటే అధికారుల మీద ఒక విధంగా ఒత్తిడి తీసుకొచ్చి కూడా ఈ యొక్క గేమ్స్ రావడానికి ముఖ్య కారకులు జీవి ఆంజనేయులు గారు. అలాగే మనం వినుకొండ ప్రజానికానికి ముఖ్యంగా క్రీడలను బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అనేక సంవత్సరాల నాడు ఎప్పుడో కబడ్డీ ఇదే గ్రౌండ్లో జరిగి అర్ధాంతరంగా ఆగిపోయింది. మరి అలా కాకుండా మనం సంపూర్తిగా మరి 3 రోజుల పాటు చేయాలని ఒక ఆలోచనతోటి మరి ప్రశాంతంగా ఉండేటట్టు మరి ఈ యొక్క గ్రౌండ్ మొత్తాన్ని కూడా శుభ్రం చేసి మరి స్థానిక వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి పత్తి పూర్ణచంద్రరావు గారు మరి వారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క దీన్ని ఎమ్మెల్యే గారు సలహాల మేరకు ఈ గ్రౌండ్ మొత్తాన్ని కూడా నీట్గా చేయటం జరిగింది. మరి అలాగే ప్రో కబడ్డీ ఎలా జరుగుతుందో కింద మ్యాట్స్ తోటి మరి క్రీడాకారులు దెబ్బలు తగలకుండా మరి మంచి వాతావరణంలో మరి వినుకొండ ప్రజానికానికి ఒక 3 రోజుల పాటు ఆహ్లాదకరంగా చూసే విధంగా కూడా ఈ యొక్క ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి. మరి అనేక మంది ఇక్కడ మన వినుకొండ నుంచి ఈ యొక్క గేమ్స్ కూడా సహాయ సహకారాలు ఆర్థికంగా కూడా చేసి ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కావున మేము మన వినుకొండ ప్రజానికం అందరూ కూడా ఈ యొక్క క్రీడలను తిలకించి ఈ యొక్క క్రీడల్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 15, 16, 17 తేదీల్లో గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ వినుకొండ నందు స్కూల్ గేమ్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బాలుర మరియు బాలికలకు కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కబడ్డీ పోటీలను జీవీఎస్ ఆంజనేయులు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ అయినటువంటి శ్రీ జీవి ఆంజనేయులు గారి సూచన మేరకు గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఏర్పాట్లను సీనియర్ నాయకులైనటువంటి గంగినేని రాఘవల గారు, అలాగే వార్డు కౌన్సిలర్ గారు మరియు ఇతర నాయకులు అందరూ పర్యవేక్షించి మాకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ టోర్నమెంట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని నిర్వహిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మట్టి మీద కాకుండా మనం ఇతర గుంటూరు మరియు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మ్యాట్లు కూడా తెప్పించి క్రీడాకారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ టైం మనం ఇక్కడ మ్యాట్స్ మీద ప్రో కబడ్డీ టైప్లో మ్యాట్స్ మీద టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో భాగంగా మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వినుకొండ జోన్లో వ్యాయామ ఉపాధ్యాయులు, అలాగే వినుకొండ జోన్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ అయినటువంటి బాబు గారు, ఆంజనేయులు గారు మరియు రాగుల రాధాకృష్ణ గారు, వాళ్ళందరి పర్యవేక్షణ మన తోటి వ్యాయామ ఉపాధ్యాయుల సహకారాన్ని తీసుకొని ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ టోర్నమెంట్ని విజయవంతంగా చేయడానికి ముందుకు చేస్తా ఉన్నాం. అలాగే మాకు ఇక్కడ
వినుకొండ ప్రజల నుంచి కూడా మేము కోరుకునేది ఒకటి, ఈ పోటీలన్నీ సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతాయి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్లడ్ లైట్ వాతావరణంలో జరుగుతాయి. కాబట్టి వినుకొండ ప్రజలందరూ ఈ మ్యాచ్ వీక్షించి విజయవంతం చేయవలసిందిగా స్కూల్ గేమ్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా నుండి కోరుతున్నాం. థ్యాంక్ యూ.